ఇప్పుడు మళ్ళా బంగారు తెలంగాణ మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి ఓట్ల కోసం వస్తున్నారు. వాళ్ళ బుద్ధి చెప్పాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు కమల గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తోటి మన బీజేపీ క్యాండిడేట్ సంతోష్ ని గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఓటర్ మహాశయులారా మరొకటి మీరు నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై పోపుతుంది గడి దొరల చేతిలో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో నాగమై పోపుతుంది గడి దొరల చేతిలో తెలంగాణ పల్లెల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు కిసనన్న గదిలలో తెలంగాణ పల్లెల ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడిచేందుకు కిసనన్న గదిలలో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ యువ నేతరో యువతలోన స్ఫూర్తి నింపే ఉత్తమ యువ నేతరో అన్నారంటే చాలు అందేసే యువతరో అన్నారంటే చాలు అందేసే యువతరో నరేంద్ర మోడీ మాట నడిచే నిలువెత్తు నీతిరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో భాగమై పోపుతమి గడి దొరల చేతిలో. ఓటర్ మహాశయులారా మన ముందుకు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. మీ అమూల్యమైన ఓటు బీజేపీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. కావున ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. గత 6-7 ఏళ్లుగా మన టీఆర్ఎస్ గవర్నమెంట్ పబ్లిక్ హింసిస్తూ బంగారు తెలంగాణ పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఇన్నాళ్లు కాలం వెళ్ళదీసింది తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు, ఉరగబెట్టింది ఏమీ లేదు. వాళ్ళ అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళ ఇంటికి మాత్రమే 4 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రజలంతా మోసం చేసి ఈ రోజు మళ్ళా మన ముందుకు వస్తున్నారు. ఇంత ముందుకు వరదలు వస్తే వరదలను పట్టించుకున్న వాడే లేడు. కనీసం మినిస్టర్ గాని ఎమ్మెల్యే గాని వచ్చే పాపాన వాడే. ఈ రోజు మళ్ళా అయ్యా మేమే చేస్తాం, మళ్ళీ మేమే ఉంటామని చెప్పేసి వస్తున్నారు. మీరు వస్తే ఇంతకంటే ఘోరం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే మనకు సమయం ఆసన్నమైంది. మీ అమూల్యమైన ఓటు కమలం గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కావున మీరు మరవద్దు. ఎందుకంటే మన కేసీఆర్ అన్ని మాటలు గారడి చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఇన్నాళ్ళు మనకు లేనిపోని అని ఆశలు చూపిస్తూ వాళ్ళ ఇల్లు నింపుకుంటున్నాడు తప్ప ప్రజలకు ఉరగబెట్టింది ఏమీ లేదు. కావున ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కావున ఇప్పుడు మన ముందుకు సెంట్రల్ మినిస్టర్ మన కిషన్ రెడ్డి గారు వస్తున్నారు. మీరు పెద్ద మనసుతోటి ఆశీర్వదించి కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకనంటే మళ్ళా టీఆర్ఎస్ ని గెలిపిస్తే ఈ రోజు మళ్ళా ఎల్ఆర్ఎస్ పేరుతోటి ₹1,000 కలెక్షన్ చేస్తుంది, ₹1,00,000 కలెక్షన్ చేస్తుంది. బీఆర్ఎస్ పేరుతోటి ₹1,00,000 వసూలు చేస్తుందట. వాళ్ళ ప్లాన్ అంతా రెడీ చేసి పెడుతున్నారు. ఈ ఎలక్షన్లు అయిపోగానే మన నెత్తిన పెదబండ పోవడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. మీరు ఎలాంటి పరిస్థితులలో టీఆర్ఎస్ ని గెలిపిస్తే మాత్రం బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఇంకా రేపు పొద్దున ఏమైనా చేస్తారు వాళ్ళు. ఈ రోజు మనకు కరెంట్ బిల్ ఇంత ముందుకు లాక్డౌన్ కంటే ముందు ₹100 200 వచ్చేది. ఈ రోజు 1,500 2,000 ₹1,000 వేసి మోటు పంపిస్తున్నారు. ఏందయ్యా ఇదంటే అదంతే. 2 నెలలు లాక్డౌన్ ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మీరు కట్టాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. మళ్ళా రేపు పొద్దున వచ్చారనుకోండి ₹1,00,000 వసూలు చేయడానికి మన పేరు మీద వసూలు చేయడానికి వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసి మన ముందుకు రాబోతున్నారు. ₹1,00,000 అంటే మాటలు కాదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పేరుతోటి ఎల్ఆర్ఎస్ పేరుతోటి మనల్ని వంచడానికి టీఆర్ఎస్ గవర్నమెంట్ బిల్లు రెడీ చేసుకొని పెట్టుకున్నది. మన మున్సిపాలిటీ ఎలక్షన్ అయిపోగానే మన మీద రుద్దడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తే మాత్రం మన మీద వాళ్ళ ఇష్టమైనట్టుగా ఆటలాడడానికి అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతాము. ఈ అవకాశం ఇవ్వద్దు వాళ్ళకు. కాబట్టి మీరు